అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'జాస్మిన్'. రచన డాక్టర్ ఎం. హరికిషన్ గారు. ఇంక స్టోరీలోకి వెళ్ళిపోదామా? కారు పెద్ద ఆసుపత్రి ప్రధాన ద్వారంలోంచి ముందుకు తీసుకెళ్లి క్యాన్సర్ వార్డు దగ్గర ఆపాను. రెండంతస్తుల భవనం. సున్నం వేసి ఎన్నాళ్ళయిందో రంగుపోయిన పాత చీరలా వెలవెలపోతుంది. బయట పేషెంట్ల బంధువులనుకుంటా పెరిగిన గడ్డాలతో, నలిగిన బట్టలతో దిగులుగా దీనంగా అక్కడక్కడ చెట్ల కింద కనబడుతున్నారు. లోపలికి అడుగు పెట్టాను. ఫినాయిల్ వాసన, రోగాల వాసన, మరుగుదొడ్ల వాసన కలగలిసి కడుపులో దీవుతుంది. డాక్టర్ గదెక్కడా అని కనబడిన నర్సును అడిగాను. డాక్టర్ సతీష్ నాకు కోల్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ స్నేహితుడు. ఒకే బెంచ్. కర్నూలులో ఉన్నన్ని రోజులు అప్పుడప్పుడు కలిసేవాళ్ళం. గ్రూప్ 1 ఆఫీసర్గా హైదరాబాదులో స్థిరపడ్డాక ఫోన్లోనే పలకరింపులు. అమ్మా నాన్న ఇక్కడే కృష్ణానగర్లో ఉండడంతో తప్పనిసరిగా కర్నూలుకి సంవత్సరానికి 2-3 సార్లన్నా వస్తుంటాను. సంవత్సరమైంది మిత్రుణ్ణి కలవక. రేపు మరలా ఒక ముఖ్యమైన సమావేశానికి హాజరు కావలసి ఉంది. ఈ రోజు పనేమీ లేదు. సరే సమయం చిక్కింది కదా అని ముందే ఫోన్ చేసి కలిసిపోదామని వచ్చాను. గది దగ్గరికి పోగానే కాంపౌండర్ సార్ ఇందాకే రౌండ్స్కి వెళ్ళారు. కాసేపు కూర్చోండి వచ్చేస్తారు అన్నాడు ఫ్యాన్ వేసి కుర్చీ చూపిస్తూ. అట్లా అక్కడే ఒక్కడినే కూర్చోబుద్దిగాక ఒక్కొక్క గది తిరుగుతూ నడవసాగాను. అట్లా జనరల్ వార్డులోకి వచ్చాను. వరుసగా మంచాలేసి ఉన్నాయి. రోగులు వాళ్ళతో పాటు వచ్చిన బంధువులతో కిటకిల్లాడుతుంది. నెమ్మదిగా ఒక్కొక్క మంచం దాటుకుంటూ పోతూ ఉంటే ఒక బెడ్ పైన ఏదో పరిచిత ముఖం తలుక్కున మెరిసింది. ముందుకు పోతున్న వానల్లా ఆగి వెనక్కి చూశాను. ఆ మంచం చుట్టూ ఎవరూ లేరు. ఆమె ఒక్కతే. ఒళ్ళంతా తెల్లగా పాలిపోయి పీకుపోయిన ముఖంతో ఎక్కడికక్కడ కండలు కరిగిపోయి చావుకి బ్రతుక్కి మధ్య ఊగిసలాడుతున్నట్లుగా ఉంది. ఆమె ముఖం వంక పరిశీలనగా చూశాను. కళ్ళు మూసుకుని ఉంది. నిద్రో తెరిచే శక్తి లేదో తెలియడం లేదు. అదే అదే ముఖం అదే ముఖం కదూ! ఆమె ఒళ్ళంతా తెలియకుండానే చిన్నగా వణుకు. గుండె వేగం కొట్టుకోసాగింది. కళ్ళు తిరుగుతున్నట్లనిపించింది. శక్తినంతా కూడబెట్టుకుని నెమ్మదిగా మంచం దగ్గరికి చేరుకున్నాను. వేరే రోగుల దగ్గరున్న వాళ్ళంతా మాటలాపేసి నన్నే విచిత్రంగా చూస్తున్నారు. బహుశా నా ఖరీదైన దుస్తులు వాళ్ళని ఆశ్చర్యపరుస్తున్నట్లున్నాయి. స్టూలు జరుపుకుని దగ్గర కూర్చున్నాను. ఆమె కళ్ళు మూసుకునే ఉన్నాయి. తదేకంగా ఆ ముఖం వంకే చూస్తూ చేతి మీద చేయి వేశాను. ఆ స్పర్శకు ఏదో కదలిక. కళ్ళు కొద్దిగా తెరిచి చూసింది. మరు నిమిషంలోనే ఆమె కళ్ళు పెద్దగయ్యాయి. నమ్మలేనట్లుగా ఉన్నాయి. పెదాలు కొద్దిగా వణికాయి. అట్లాగే నా కళ్ళల్లోకి చూస్తుండిపోయింది. నెమ్మదిగా ఒక మెరుపు కళ్ళ నుంచి ముఖమంతా వ్యాపించి పెదాల మీద చిరునవ్వుగా వెలిగింది. నా చేతిని గట్టిగా పట్టుకుంది. చుట్టూ అందరూ అర్థం కాక చూస్తున్నారు. ఆ చూపుల్లో అనేక ప్రశ్నలు, అనుమానాలు, ఆశ్చర్యార్థకాలు. వేటిని పట్టించుకోలేదు. ఆప్యాయంగా ఆమె తల వెంట్రుకలు నిమిరి చేతి మీద ముద్దు పెట్టుకుని డాక్టర్ నా స్నేహితుడే పిలుచుకుని వస్తాను అంటూ సున్నితంగా చేయి విడిపించుకుని గదికి చేరుకున్నాను. సతీష్ ఇంకా రాలేదు. ఫ్యాన్ కింద కూర్చున్నాను. ఆమె చిరునవ్వు మరలా మరలా కళ్ళ ముందు మెదులుతూ ఉంది. 10-15 సంవత్సరాల గతం ముందుకు వెనుక్కు ఆలోచనల్లో దొర్లుతూ ఉంది. కాళ్ళు చాపుకుని కుర్చీలో జారగలబడ్డాను. అది నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సమయం. ఎండాకాలం కరెంటు కోత. ఉడకకు తట్టుకోలేక చేతిలో పుస్తకంతో మిద్దె మీదకు చేరుకున్నాను. పరీక్షలు మరెంతో దూరం లేవు. తదేకంగా చదువుతుంటే ఎక్కడి నుంచో అలలు అలలుగా వినిపించనంత నిశ్శబ్దం, గజ్జల శబ్దం. తలెత్తి చూశాను. వెనుక ఇంటి మీద ఒక అమ్మాయి అప్పుడే తలస్నానం చేసినట్లుంది. తల ముందుకు వంచి నల్లని జలపాతంలా ముందుకు దూకుతున్న శిరోజాలలోని నీటి తుంపరలను మెత్తని గుడ్డతో విదిలిస్తూ ఉంటే ఆమె ముఖం కనబడక కుతూహలంగా చూడసాగాను. ఒక్కసారిగా విసురుగా వెంట్రుకలను వెనక్కు తోసుకుంటూ తలెత్తింది. ఎవరు అద్భుత శిల్పకారుడు తెల్లని పాలరాయితో చెక్కిన చక్కని శిల్పంలా ఉంది. కనురెప్ప వేయడం మరిచి ఎంతసేపయిందో. ఆమె అనుకోకుండా నా వైపు చూసింది. ఊపిరాగిపోయినట్లయింది. ఆమె బురుకుటి ముడిపడింది. కోపం కళ్ళల్లో అలలా ప్రవహించింది. గిరుక్కున వెనక్కి తిరిగి మెట్ల మీదకు అదృశ్యమైంది. వాళ్ళ ఇల్లు సరిగ్గా మా ఇంటికి వెనుక వైపు ఉంది. మధ్యలో చిన్న సందు ఇళ్లను విడదీస్తూ ఉంది. మా ఇంటి ముఖం యువతలి సందు వైపు ఉండడంతో ఆమెను ఎప్పుడూ చూడలేదు. అంత అద్భుత సౌందర్యాన్ని ఇంతకాలం మిస్ అయినందుకు మనసు బాధతో మూలిగింది.
ఆ రోజు నుంచి సాయంత్రం కాగానే ఎక్కడున్నా, ఎంత పనున్నా కాళ్ళు డాబా మీదకు పరుగులు తీసేవి. వాళ్ళ ఇంట్లో నుంచి ఒక మల్లెపూల చెట్టు మిద్దె మీదకు గుబురుగా పాకింది. ఎండాకాలం కావడంతో మొగ్గలు ఆకులతో పోటీ పడుతూ వాటి పచ్చదనాన్ని మాయం చేస్తున్నాయి. సాయంకాలం కాస్త చల్లబడగానే చేతిలో పెద్ద గిన్నెతో మిద్దె మీద ప్రత్యక్షమయ్యేది. ఒక్కొక్క మొగ్గని మునివేళ్లతో సుతారంగా తుంచుతూ గిన్నెలో వేసుకునేది. సాయంకాలం కావడం ఆలస్యం. నా చూపులు ఆ మల్లె చెట్టు చుట్టూరానే తిరుగుతుండేవి. ఆమె రాక కోసం గుండె కొట్టుకుంటూ ఉండేది. మొదట్లో నన్నసలు చూసేది కాదు. చూసినా కళ్ళల్లో నిప్పులు, మందారాలు కురిసేవి. రోజులు గడుస్తున్న కొద్దీ పువ్వులు కోసుకుంటూనే అప్పుడప్పుడు ఓరగా కనురెప్పలెత్తి దొంగచాటుగా గమనించేది. కొద్ది రోజులకు పెదాలు విరజాజుల్లా విచ్చుకోసాగాయి. నెమ్మదిగా ముఖమంతా వెలుగులు విరజిమ్మడం మొదలైంది. అలా అలా చూపులు కలుపుకొని చిరునవ్వులు ప్రవహించి చిన్న చిన్న సైగల వరకు వెళ్ళింది. ఆమె పేరేదో నాకు తెలీదు. దాంతో జాస్మిన్ అని నాకు నేను పెట్టుకున్నాను. జాస్మిన్‌కు 2, 3 దుస్తుల కన్నా ఎక్కువ లేవనుకుంటా. ఉన్న వాటినే మార్చి మార్చి వేసుకునేది. అప్పుడప్పుడు మోకాళ్ళ మధ్య తల దాచుకుని ఏదో విషాదంగా కనిపించేది. కింద నుంచి ఏవేవో అరుపులు, కేకలు వినబడుతుండేవి. వణుకుతున్న అదరాలతో, కందిన బుగ్గలతో బెదురు బెదురుగా ఉండేది. అదంతా కాసేపే. నన్ను చూసిన కొద్ది క్షణాలలోనే పెదాలపైకి చిరునవ్వులు వచ్చి వాలేవి. నవ్వుతూ 2 చేతులు జోడించి నమస్కారం పెట్టి ఫక్కున నవ్వేసేది. ఆ పలకరింపుల మధ్యలోనే కింది నుంచి వాళ్ళమ్మ కేక వినపడేది. పూలతో నిండిన గిన్నెతో చివరిసారిగా చూపులు నా గుండెలో దిగేలా విసురుతూ చెంగున మెట్లు దిగి వెళ్ళిపోయేది. కొన్ని వందల వేల సార్లు ఆ నవ్వులను, ఆ చూపులను తలుచుకుంటూ, ఆ ఎర్రని తేనెలూరే పెదాలను కలగంటూ, ఏవేవో కోరికలతో, ఆశలతో, ఊహలతో భవిష్యత్తును కలగంటూ, తరువాత రోజు సాయంత్రం వరకు బ్రతుకుతూ ఉండేవాణ్ణి. అదే సమయంలో చదువును గూడా వృధా చేసేవాణ్ణి కాదు. పరీక్షలు ముగిశాయి. సెలవులు వచ్చాయి. అనుకోకుండా జాస్మిన్ కనిపించకుండా మాయమైంది. ఎన్ని రోజులు ఎదురు చూశాను. ఆగలేక ఇంటికి పోయి చూస్తే తాళం మౌనంగా వేలాడుతూ కనిపించింది. ఆ తరువాత కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పీజీ సీటొచ్చింది. తప్పనిసరిగా వెళ్ళాల్సొచ్చింది. మధ్య మధ్యలో అనేకసార్లు ఆ ఇంటి వైపు వెళ్ళేవాణ్ణి. వేరే వాళ్ళు ఎవరో చేరినట్లు అర్థమైంది. జాస్మిన్ ఏమైపోయిందో, ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాలేదు. స్నేహితుల ద్వారా వివరాలు సేకరిస్తుంటే పేపర్ మిల్లు కార్మికుడైన వాళ్ళ నాన్న అది మూతపడడంతో తెరుస్తారేమోనని ఎదురు చూసి చూసి నిరాశతో, మానసిక ఆందోళనతో మరణించాడని, ఇంటిని చూసుకోవలసిన అన్న దొరికినంత మూటగట్టుకుని ఎవరినో లేపుకుని పోయాడని, దాంతో వాళ్ళమ్మకు పక్షవాతం వచ్చి మంచానికి అతుక్కుపోయిందని, అడిగే వాళ్ళెవరూ లేకపోవడంతో బరి తెగించి బజారు మీద పడిందని, ఏవేవో ఎన్నెన్నో కథలు కథలుగా విని భరించలేకపోయేవాణ్ణి. మనసు మౌనంగా రోదిస్తూ ఉండేది. ఎప్పుడన్నా ఒక్కసారన్నా కనబడుతుందేమోనని రోడ్ల మీద కళ్ళు నిరంతరం ఆశగా వెతుకుతూనే ఉండేవి. ఒకరోజు నటరాజు టాకీస్ పక్క సందులో చీకట్లో నడుస్తూ ఉంటే ఒక వెలగని వీధి దీపం కింద ఎవరి కోసమో ఎదురు చూస్తూ జాస్మిన్, చాలా రోజులైంది చూసి. జాస్మినా కాదా అని పట్టి పట్టి చూస్తా అడుగుల వేగం తగ్గించాను. కాస్త ఒళ్ళు చేసింది. శరీరంలో, వయసులో వచ్చిన మరికొన్ని మార్పులు. కానీ ఆ కళ్ళు మాత్రం అలాగే. నిలబడిపోయాను రోడ్డుకి అవతల వైపుగా. ఎవరా అన్నట్లు తలెత్తి చూసింది. కొద్ది క్షణాల్లోనే ఆమె కనురెప్పలు విశాలమయ్యాయి. ముఖమంతా వేయి చందమామల వెలుగు. అంతలోనే చటుక్కున తలదించుకుంది. ఆమె శరీరం చిన్నగా వణుకుతుంది. ఆమె వైపు అడుగు ముందుకు వేశాను. అంతలో ఒక ఆటో వచ్చి మధ్యలో ఆగింది. లోపల ఎవరో ఉన్నట్టున్నారు. చీకట్లో ఏమీ కనబడలేదు. జాస్మిన్ తలదించుకుని మౌనంగా ఆటో ఎక్కేసి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రంతా నిద్రలేదు. మనసంతా ఆమె పరిమళమే. కొంచెం సేపు సంతోషం, కొంచెం సేపు దుఃఖం. ఏమేమో అడగాలని, ఎన్నెన్నో చెప్పాలని వేగంగా ప్రయాణించే కాలంతో పాటు ప్రయాణించలేక గతంలోకి జారిపోతూ, ఆనందాల్ని ఏరుకుంటూ, మాలగుచ్చుకుంటూ, ఏకాంతాన్ని వసంతంగా మార్చుకుంటూ తరువాత రోజు సాయంత్రం వరకు గడిపేశాను. చీకటి పడే సమయానికంతా పరుగులాంటి నడకతో నిన్న కనబడ్డ చోటికి చేరుకున్నాను. మనసులో ఏదో చిన్న ఆశ చీకటి వెలుతురును కమ్ముకుంటూ తనలో ఐక్యం చేసుకుంటూ ఉంది. వస్తుందా? రాదా? రోడ్డు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కళ్ళతోనే వెతుకులాడసాగాను. నిరాశ చుట్టుకుంటుంది. ముఖం పాలిపోతుంది. కళ్ళల్లో దుఃఖం కమ్ముకుంటూ ఉంది. అంతలో ఒక చిన్నపిల్ల తెమ్మెర
మల్లెపూల పరిమళాన్ని మోసుకుంటూ వచ్చి తాకింది. గిరుక్కున వెనక్కి తిరిగాను. కాస్త దూరంగా గోడనానుకుని తదేకంగా నన్నే చూస్తున్న జాస్మిన్. ఎంతసేపయిందో వచ్చి పక్కున ఇంద్రధనుస్సులా నవ్వింది. వేగంగా ముందుకు వచ్చి గట్టిగా నా చెయ్యి పట్టుకుని అటుగా వస్తున్న ఆటో నాపెక్కించింది. నా నోట మాట రావడం లేదు. ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న వానిలా ఆమె వెంట నడిచాను. ఆటో సాయిబాబా గుడి దగ్గర ఆగింది. ఎవరూ గుర్తుపట్టకుండా కొంగు తల మీదకు కప్పుకుంది. నా చెయ్యి ఆమె చేతిలోనే ఉంది. గుడి మెట్లు దాటి కిందికి తుంగభద్రలోకి దారి తీసింది. మొదట్లో కొంచెం నీళ్లున్నాయి. అది దాటగానే అంతా ఇసుక. కాళ్ళు మెత్తగా కూరుకుపోతున్నాయి. మనుషులెవరూ కనిపించని చోటుకు, మాటలు వినిపించని చోటుకు, మధ్యలో పారుతున్న నీటిపాయ పక్కనే ఉన్న పచ్చిక వద్దకు తీసుకువెళ్ళింది. చల్లని గాలి స్పృశిస్తూ ఉంది. నల్లని మబ్బుల్లోంచి వెలుతురు చినుకులు చినుకులుగా రాలుతుంది. ఎదురెదురుగా కూర్చున్నాం. ఆమె కళ్ళు నాలోకి తొంగి చూస్తున్నాయి. ఆమె ఒంటి పరిమళం గాలినంతా సుగంధభరితం చేస్తుంది. ఎన్ని రోజులైంది నిన్ను చూసి, అసలు నువ్వు వస్తావనుకోలేదు అన్న నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అనుకోకుండా ఆమె కళ్ళల్లోంచి ఒక్కసారిగా గంగ ఉప్పొంగింది. నేను ఆమెను దగ్గరికి తీసుకున్నాను. ఆమె నాకు దగ్గరయింది. నా ఒళ్ళు గువ్వలా ఒదిగిపోయింది. పక్కనే నదిలోంచి వీస్తున్న చల్లని గాలి, ఇసుకలోంచి ఎగస్తున్న వేడిగాలితో సంగమిస్తూ వాతావరణాన్ని చల్లబరుస్తుంది. ఒకరినొకరం అల్లుకుంటూ, వెతుక్కుంటూ, ఆస్వాదిస్తూ, సహకరిస్తూ కాలం కాసేపు స్పందించిపోయింది. అలసి వేరుపడ్డాం. ఒక చెయ్యి ఒకరం పట్టుకుని అలా ఎంతసేపు ఆకాశాన్ని చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయామో తెలీదు. ఎక్కడో దూరం నుంచి సన్నగా పోలీస్ విజిల్. జాస్మిన్ ఉలిక్కిపడి లేచి గబగబా చీర కట్టుకుంటూ చెయ్యి చాపింది. రేయ్! ఇకపై అన్నీ వదిలేసి నాతో వచ్చి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం అన్నా. జాస్మిన్ తుంగభద్ర ప్రవాహంలా గలగలా నవ్వింది. ఆప్యాయంగా నా జుట్టులోకి వేళ్లు జొలిపి తల వంచి నుదుటిపై మృదువుగా చుంబించింది. నేను ఏదో చెప్పబోతున్నంతలోనే గబగబా నడవడం మొదలుపెట్టింది. నేను బట్టలు వేసుకునే లోపలే కళ్ళ ముందు నుంచి మాయమైంది. ఎంత వెతికినా కనపడలేదు. తరువాత రోజు మళ్ళీ సరిగ్గా అదే సమయానికి వెళ్ళాను. ఉహుం, లాభం లేదు. అట్లా ఎన్నిసార్లు ఎన్ని గంటలు ఎదురు చూశాను. కర్నూలుకి ఎప్పుడు వచ్చినా చీకటి పడితే చాలు ఆ వీధి దీపం దగ్గరికి కాళ్ళు పరుగులు తీసేవి. పీజీ పూర్తయి ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టే వరకు జాస్మిన్ను మరలా నేనెప్పుడూ చూడలేదు. ఒకసారి శివరాత్రికి కాల్వ బొగ్గ చూసొద్దామని రాజవిహార్ దగ్గర భార్యా పిల్లలతో బస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. సంవత్సరం వయసున్న కొడుకు భుజం మీద తలబెట్టుకుని నిద్రపోతున్నాడు. పాప అమ్మ చేయి పట్టుకుని ఏదో చెబుతూ ఉంది. అసహనంగా గడియారం చూసుకుంటూ బస్సు కోసం ఎదురు చూస్తుంటే ఎవరో వెనుక చటుక్కున గోడ చాటుకు తప్పుకున్నట్లనిపించింది. కొద్దిసేపు ఏమీ అర్థం కాలేదు. ఎవరు నన్ను చూస్తున్నది? ఎందుకు? కుతూహలం పెరిగింది. గోడ చాటు నుంచి చూపులు వీపు గుచ్చుకుంటున్నట్టున్నాయి. తల వంచి కళ్ళను సాధ్యమైనంతగా తిప్పి చూశాను. గాలికి ఒక పాత మాసి చినిగిపోయిన చీర ఊగుతూ ఉంది. చాలా రోజులుగా తైల సంస్కారం లేక జడలు కట్టిన జుట్టు కొంచెం కనబడుతూ ఉంది. ఆమె చూపులు నా భార్య పాపల మీద ఉన్నాయి. ముఖం కనబడ్డం లేదు. బాబునెత్తుకుని అలా దూరంగా వెళ్ళినట్లుగా వెళ్ళి నెమ్మదిగా వెనుక వైపుగా వచ్చాను. వీపు కనబడుతూ ఉంది. తెల్లని శరీరం చిక్కిపోయి ముడతలు పడి ఎవరా అని ఆలోచిస్తా ఉంటే నా అడుగుల సవ్వడికి వెనుదిరిగి చూసింది. ఆశ్చర్యంతో కొయ్యబారిపోయాను. జాస్మిన్ ఏమాత్రం గుర్తుపట్టేలా లేదు. 30 ఏళ్లకే యవ్వనమంతా కరిగిపోయి వృద్ధాప్యం కమ్మివేసినట్లుగా ముఖమంతా ముడతలు పడి కళ్ళు లోపలికి పోయి ఎక్కడికక్కడ ఎముకలు బయటపడి అస్థపంజరానికి చీర కట్టినట్లుగా ఉన్న నా కలల రాణి నన్ను చూడగానే ఆమె చూపులు తడబడ్డాయి. పెదాలు వణికాయి. భయం భయంగా తలదించుకుంది. నాకు నోటమాట రావడం లేదు. జాస్మిన్ను ఇట్లా చూస్తానని కలలో కూడా ఊహించలేదు. పలకరిద్దామని నోరు తెరిచాను. కానీ బస్టాప్లో కొందరు నన్నే చూస్తున్నారు. పరువు మర్యాద అడ్డం వచ్చాయి. మాట నోటిలోనే ఆగిపోయింది. ఆమె చేతి వంక చూశాను. గుప్పెట్లో చిల్లర. జేబులో చెయ్యి పెట్టాను. 500 రూపాయల నోట్లు 4 తగిలాయి. తీసుకోమన్నట్లుగా చెయ్యి చాపాను. జాస్మిన్ తలెత్తి నా కళ్ళల్లోకి చూసింది. పెదాల మీద తలుక్కుని చిరునవ్వు మెరిసింది. వద్దన్నట్లుగా తలొప్తూ 2 అడుగులు వెనక్కి వేసింది. బలవంతంగా చేతిలో పెడదామనుకున్నాను. కానీ ఎవరన్నా గమనిస్తే, నా భార్య చూస్తే ఏం చెయ్యాలో తోచక సతమతమవసాగాను. అంతలో బస్సు వస్తున్న శబ్దం. తీసుకో అన్నాను మరోసారి. ఆమె నిశ్శబ్దంగా చిరునవ్వుతో అలాగే నిలబడిపోయింది. ఏం చెయ్యాలో తోచక బాబుతో వేగంగా ముందుకు వచ్చాను.
అప్పటికే నా భార్య నా కోసం కంగారుగా అటూ ఇటూ వెతుకుతూ ఉంది. ఎక్కడికెళ్లారండి అంది. నే కనబడగానే చిటికెన వేలు చూపిస్తూ పాప చేయి పట్టుకుని హడావిడిగా బస్సెక్కి కిటికీ పక్కన కూర్చున్నాను. జాస్మిన్ బస్సు షెల్టర్‌ను ఆనుకుని తదేకంగా నన్నే చూస్తూ ఉంది. ఆ చూపుల్లో ఏదో చెప్పలేని భావం. పెదాల మీద చిరునవ్వు పాదరసంలా ప్రవహిస్తూనే ఉంది. బస్సు కదిలింది. అప్రయత్నంగా నా కళ్ళల్లో నీళ్లు చిమ్మాయి. డాడీ, ఏమైంది? ఎందుకేడుస్తున్నావు? అంది పాప. నా భార్య తలెత్తి ఆశ్చర్యంగా చూసింది. ఏం లేదమ్మా, కంట్లో పడకూడనిదేదో పడినట్టుంది అన్నాను కర్చీఫ్ తీసుకుంటూ. అలా ఆ రోజు చూసిన జాస్మిన్ మరలా సంవత్సరం కూడా కాకముందే ఇక్కడ ఆసుపత్రిలో మంచం మీద ఆలోచనల్లోని సతీష్ వచ్చాడు. ఆప్యాయంగా కరచాలనం చేస్తూ సారీ, కాస్త ఆలస్యమైంది అన్నాడు నవ్వుతూ. మాటల్లోని సతీష్, నాకు బాగా తెలిసిన అమ్మాయి, పరిస్థితేం బాగున్నట్లు లేదు. కాస్త కేర్ తీసుకోగలవా? అవసరమైన డబ్బు నేను పంపిస్తాను అన్నాను. ఎవరు? అంటూ సతీష్ నా వెంట నడిచాడు. జాస్మిన్ని చేరుకున్నాం. ఆమె కళ్ళు నేను వెళ్ళిన గది వైపే అచేతనంగా చూస్తూ ఉన్నాయి. సతీష్‌కి అనుమానమొచ్చి ఆమె నాడి పట్టుకుని చూశాడు. శరీరం చల్లగా ఉంది. తలడ్డంగా ఊపుతూ సారీ, షీ ఈజ్ డెడ్ అన్నాడు. నాకు గుండె పిండేసినట్లయింది. 6 నెలలుగా ఇక్కడే ఉంది క్యాన్సర్‌తో పోరాడుతూ. దానితో పాటు శరీరమంతా రకరకాల జబ్బులు. బహుశా ఎవరూ లేరనుకుంటా. శవాన్ని మార్చురీకి తరలించాలి అన్నాడు. ఎవరూ తీసుకోకపోతే అనాథ శవంలా నా జాస్మిన్ గుండె కొట్టుకుంటూ ఉంది. సిగ్గు, మర్యాద వదిలేశాను. తడబడుతున్న గొంతుతో రే, ఎందుకు? ఏమిటి? అడగొద్దు. ఫార్మాలిటీస్ పూర్తి చేసి నాకప్పగిస్తే గౌరవంగా ఖననం చేస్తాను. ఈ ఒక్క సహాయం చేయగలవా? అన్నాను. సతీష్ ఆశ్చర్యంగా నా వంక చూశాడు. నా కళ్ళల్లో కన్నీటి పొర వాణ్ణి ఏ ప్రశ్నలు వేయించలేదు. సరేనంటూ వెళ్ళిపోయాడు. అంతలోపు జమ్మి చెట్టు దగ్గర శ్మశాన వాటికకు చేరుకొని గుంత తవ్వడానికి దాసరిని పిలుచుకురావడంతో డబ్బులిచ్చి వచ్చాను. వైకుంఠ రథానికి ఫోన్ చేశాను. సాయంత్రానికంతా సంతకాలు తీసుకుని శవాన్ని అప్పచెప్పారు. వైకుంఠ రథం వెంట కారులో శ్మశానానికి చేరుకున్నాను. దాసరోనికి ముందే అడిగినంత డబ్బులియ్యడంతో మారు మాట్లాడకుండా చేయాల్సిన కార్యక్రమాలు చేసి శవాన్ని గుంతలో చేర్చారు. చీకటి పడే సమయానికంతా పూడ్చడం పూర్తయింది. అందరికీ డబ్బులిచ్చేశాను. కారులోంచి మల్లెపూల దండ తీసుకువచ్చి సమాధిపై పెట్టి అగరబత్తులు వెలిగించాను. కాటి కాపరిని పిలిచి చేతిలో 1000 రూపాయలు పెడుతూ ఓ 10 రోజులు గుప్పెడు మల్లెపూలు ఆ సమాధి మీద ఉంచు అన్నాను. అతను అలాగేనంటూ, సార్, అప్పట్నుంచి అడగాలనుకుంటున్నాను. ఆ అమ్మాయి మీకేమవుతుంది? అన్నాడు. తలెత్తి చూశాను. చీకటిలో అతని ముఖం అస్పష్టంగా కనబడుతూ ఉంది. ఏమీ మాట్లాడకుండా బయటకొచ్చి మౌనంగా కారెక్కాను. అంతవరకు ఆపుకుంటున్న దుఃఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. వెక్కి వెక్కి ఏడుస్తూ స్టీరింగ్ మీద వాలిపోయాను. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మరియు నా ఎక్స్‌ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.